చాలా టెన్షన్ అయితే ఉంది, బట్ స్టిల్ ఏం కాదు, దేవుడు ఉన్నాడు అనుకుని వెళ్ళిపోవడమే. అండ్ నేను వచ్చి ఈ స్టేలో 600 రూపీస్ కున్నా. ఇది హాస్టల్ అండ్ ఇది రెస్టారెంట్ అనమాట. నేను సోలోగా వెళ్తున్నా, అది కూడా శ్రీలంకకి. గైస్ మీరు కావాలంటే ఏసీ బస్సులు వెళ్ళొచ్చు. 14 days వెళ్తున్నా. చాలా డిఫరెంట్ బ్లాగ్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఇలా 29 kilometers 100 రూపీస్లో వెళ్ళొచ్చు. వాళ్ళ బయటికి వెళ్ళి బయట నుంచి తీసుకొని అయితే మోసపోకండి. 14 days ఎలా ఉంటానేంటో నాకు తెలీదు, బట్ స్టిల్. సో అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా పెడతా ఉంటారంట, ప్రతి బస్సులో మ్యూజిక్ అయితే వెళ్తూ ఉంటుంది. నా వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకండి, చాలా క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ తప్పదు, లేకపోతే డైరెక్ట్ ఇట్లా వీళ్ళందరిలాగా మనం కూడా క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారీ పిల్ల. సో ఇప్పుడైతే నేను ఎక్కడున్నా అని అనుకుంటున్నారు, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఈ రోజు అయితే నేను శ్రీలంక వెళ్తున్నా. ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నా అనమాట. అండ్ నేనైతే వచ్చా, అంటే ఇంటి నుంచి నేను క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇక్కడైతే వెంటనే చెక్ ఇన్ అయిపోయి ఇమిగ్రేషన్కి వెళ్ళి ఆ పని కూడా ఫినిష్ చేసుకొని నేనైతే నా గేట్లోకి అయితే వచ్చాను అనమాట. సో ఏంటంటే నేను సోలోగా వెళ్తున్నా, అది కూడా శ్రీలంకకి. శ్రీలంక ఏంటంటే ఎందుకు శ్రీలంక సెలెక్ట్ చేసుకున్నా అంటే, అది చాలామంది నేను వ్లాగ్స్ చూసా, చాలామంది అది సేఫ్ అని అన్నారు. అది కూడా స్పెషల్గా గర్ల్స్కి అయితే చాలా సేఫ్ అని విన్నా. అందుకే నేను ఇప్పుడైతే శ్రీలంక వెళ్తున్నా, అది కూడా 14 days వెళ్తున్నా. చాలా డిఫరెంట్ వ్లాగ్స్ అయితే నేను మీకు చూపించబోతున్నా. సో మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఫుడ్, అలానే మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. 14 daysలో ఆల్మోస్ట్ సగం అయితే మొత్తం వేరే ప్లేసెస్, ఫేమస్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తా. ఇంకొక సగం ఏంటంటే బీచెస్ అయితే కవర్ చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే శ్రీలంకలో మొత్తం బ్లూ బీచెస్ ఉంటాయి, అదంతా నేను మీకు చూపిస్తా. అలానే సోలోగా అమ్మాయిలు శ్రీలంక పోవచ్చా లేదా, పోతే ఎక్కడెక్కడికి పోవచ్చు ఏంటి, ప్రతిదీ A to Z అయితే నేను మీకైతే చెప్పబోతున్నా. అస్సలు మిస్ అవ్వకండి. అదే కాకుండా ఇప్పుడైతే నేను నా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. నేనైతే ఇప్పుడు నా గేట్ దగ్గరికి వచ్చేసా, ఇంటర్నేషనల్ నా గేట్ దగ్గరికి వచ్చా. బట్ ఏంటంటే నాకు ఇంకా 1 hour టైం ఉంది. బట్ ఇక్కడ చాలా ఫ్లైట్స్ అయితే వెళ్తున్నాయి, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే ఇండిగో. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా ఇండిగో అనమాట. అండ్ ఇప్పుడే నేను స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ అయితే నేను ఒక హాస్టల్ అయితే నేను బుక్ చేసుకున్నా, ఆ హాస్టల్ కూడా నేను మీకు చూపిస్తా. అండ్ రేపు అయితే నేను డైరెక్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నా, అక్కడ 2 nights అక్కడ ఉండబోతున్నా. అక్కడ ఏంటంటే చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయని విన్నా, సో అవి కూడా చూపించబోతున్నా. హైకింగ్ చేయబోతున్నా, అలానే ట్రెక్కింగ్స్ అవన్నీ చేయబోతున్నా, బీచెస్ చూపించబోతున్నా. అలానే ఇంకేంటంటే బీచెస్ చూపించబోతున్నా, ఫేమస్ ప్లేసెస్, ఫేమస్ ఫుడ్, అండ్ ఇంకా డిఫరెంట్ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా నేను చూపించబోతున్నా. సో అవన్నిటి కోసం అయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మొత్తం వీడియో అంతా చూసినాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ ఇంటి నుంచి ఒకదాన్ని క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. నాకు వెబ్ చెక్ ఇన్ అవ్వలేదు, అందుకని 3 hours ముందే వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళినాక నా బ్యాగ్ అయితే నేను మంచిగా సెట్ చేసుకొని ఫస్ట్ నేనైతే చెక్ ఇన్కి వెళ్ళిపోయాను అనమాట. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ఒక కార్నర్కి ఉంటుంది మొత్తం. సో నేనైతే శ్రీలంక ఎయిర్లైన్స్లో చెక్ ఇన్ అయిపోయాను. ఇక్కడ చెక్ ఇన్ చేసుకొని దీనికి అపోజిట్లోనే ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం మన గేట్కి వెళ్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ కాబట్టి 26B అనమాట. ఇక్కడ కనిపిస్తుంది అదే శ్రీలంక ఎయిర్లైన్స్ అనమాట. ఆ ఫ్లైట్లోనే ఇప్పుడు మనం శ్రీలంక వెళ్ళబోతున్నాం. అండ్ ఇట్ సైడ్ ఏమో ఇంకొక ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది ఇప్పుడే. సో ఇదే మనం ఇప్పుడు వెళ్ళబోయే ఫ్లైట్, శ్రీలంక ఎయిర్లైన్స్. సో మన ఫ్లైట్ అయితే వచ్చేసింది, ఇంకా ఇంకొంచెం టైంలో బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నా బోర్డింగ్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. నేనైతే ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి పోతున్నా. సో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇదే మన ఫ్లైట్. సో చాలా టెన్షన్ అయితే ఉంది, బట్ స్టిల్ ఏం కాదు, దేవుడు ఉన్నాడు అనుకుని వెళ్ళిపోవడమే. సో
ఇది మన ఫ్లైట్ అనమాట, మీకు కనిపిస్తుందో లేదో. 14 days ఎలా ఉంటానో ఏంటో నాకు తెలీదు, బట్ స్టిల్ నేనైతే బెస్ట్ ఇవ్వబోతున్నా, అది ఒక్కటైతే 100% తెలుసు. సో నా వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకండి, చాలా క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మొత్తానికైతే నేనైతే ఫ్లైట్ అయితే ఎక్కడం జరిగింది అండ్ నాకు వచ్చి విండో సీట్ వచ్చిందనమాట. సో నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయితే అయ్యాను అండ్ చాలా వీడియోస్ తీసుకోవాలి అని చాలా 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 అయితే నేను అనుకున్నా. సో మొత్తానికి విండో సీట్ అయితే నాకైతే వచ్చింది. సో శ్రీలంక ఎయిర్లైన్స్లో ఫుడ్ అయితే కాంప్లిమెంటరీ అనమాట. నేనైతే ప్రాన్స్ లైక్ సీ ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నా. నేను చాలా ఎగ్జైట్ అయ్యా, అంటే లైక్ సీ ఫుడ్ వస్తుంది కదా అని చాలా ఎగ్జైట్ అయ్యా. సో బట్ ఏమైందంటే నాకు ఫుడ్ వచ్చినాక నేనైతే చూసైతే షాక్ అయిపోయా. ఇదేంటంటే క్యాలీఫ్లవర్ కర్రీ వచ్చింది, పప్పు వచ్చింది, అలానే ఇదైతే ఆరెంజ్ జ్యూస్ అనమాట. అండ్ అదే కాకుండా ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్, పైనాపిల్ వచ్చిందనమాట. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడైతే నేను శ్రీలంక రీచ్ అయిపోయాను. సో మనం ఏ ఇంటర్నేషనల్ వెళ్ళినా సరే ఫస్ట్ మనం ఫ్లైట్ దిగిన వెంటనే ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ మన లగేజ్ తీసుకోవడం, సిమ్ తీసుకోవడం ఇదంతా అవుతుంది. సో నేనైతే ఇమిగ్రేషన్ అయితే ఫినిష్ చేసుకున్నా. సో నాదైతే ఇమిగ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బ్యాగేజ్ తీసుకోవడానికి రావాలి. ఫస్ట్ మనం ఫ్లైట్ దిగిన వెంటనే ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకోవాలి, దాని తర్వాత వాళ్ళు బయటకు అయితే ఎలా చేస్తారు. ఇక్కడైతే బ్యాగేజ్ నాది 2 అనమాట. నేనైతే 2 దగ్గరికి వెళ్తున్నా. నేను ఆ బ్యాగేజ్ దగ్గరికి వచ్చా, ఆల్మోస్ట్ 15 minutes అయింది బ్యాగేజ్ దగ్గరికి వచ్చి. ఇప్పుడు దాకా అయితే లగేజ్ అయితే ఇంకా వేయడం కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ స్టిల్ నేనైతే వెయిట్ చేస్తున్నా. అండ్ అదే కాకుండా నెక్స్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇమిగ్రేషన్. అలానే మన లగేజ్ తీసుకున్నాక ఫస్ట్ చేసే పని ఏంటంటే వెళ్ళి క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అలానే సిమ్ తీసుకోవడం. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, నేనైతే ఇక్కడే తీసుకున్నాను అనమాట. మనీ అయితే ఎక్స్చేంజ్ చేసా. ఇక్కడికి బయటకి ఏంటంటే జస్ట్ 200 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఆ 200 రూపీస్ కోసం ఏంటంటే మళ్ళీ బయట తీసుకొని మోసపోకండి. నేనైతే అందుకనే లోపల మనం ఎగ్జిట్ నుంచి లోపల నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ వరుసగా ఉంటాయి అనమాట, 4 ఉంటాయి కౌంటర్స్, బ్యాంక్. సో నేనైతే ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. నాకైతే ఆల్మోస్ట్ నేను 5,000 నేను ఇస్తే నాకు ఆల్మోస్ట్ 15,800 అయితే వచ్చినాయి అనమాట. మీరు మళ్ళీ బయటికి వెళ్ళి బయట నుంచి తీసుకొని అయితే మోసపోకండి. సో ఇంతకుముందు చూసారు కదా, నేను మనీ ఎక్స్చేంజ్ అయితే అక్కడ చేసుకున్నా. అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు క్యాబ్స్ అవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు క్యాబ్ తీసుకోవాలంటే క్యాబ్ తీసుకోవచ్చు, లేదు మీరు బడ్జెట్లో వెళ్ళేలాగైతే బయట టుక్ ఆటోస్ కూడా ఉంటాయి, బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. నేనైతే సిమ్ తీసుకున్నా, దాని తర్వాత వెంటనే సిమ్ తీసుకోవాలి. ఆల్రెడీ మనీ ఎక్స్చేంజ్ అయిపోయింది కాబట్టి సిమ్ వచ్చి నేను ఇక్కడ డైలాగ్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్స్ ఉంటుంది, అలానే చాలా వీడియోస్లో చూడడం జరిగింది. డైలాగ్ అనే దాంట్లో సిగ్నల్స్ మంచిగా వస్తాయి అని చెప్పేసి నేనైతే అందుకనే దాంట్లోనే తీసుకున్నా. నాకైతే 1,800 రూపీస్ పడింది, అంటే 1,800 KLR పడింది అనమాట. అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో నేను తర్వాత చెప్తాను, కింద అయితే మెన్షన్ చేస్తా. అండ్ మనీ ఎక్స్చేంజ్ అయిపోయింది. అలానే నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సిమ్ తీసుకోవాలి. సిమ్ కోడ్ తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ నుంచి బయట వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి మనం కొలంబోకి వెళ్ళాలన్నమాట. బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి కొలంబోకి వెళ్ళి అక్కడ మనం ఆటో ఎక్కి హాస్టల్కి వెళ్ళాలన్నమాట. సో ఇది ప్లాన్ ఇప్పుడైతే. సో ఫైనల్లీ అన్నీ అయితే నేను ఫినిష్ చేసుకున్నా. శ్రీలంక వచ్చిన వెంటనే ఫస్ట్ ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకున్నా. ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని బ్యాగేజ్ తీసుకొని, అంటే నా ట్రాలీ తీసుకొని ఫస్ట్ అయితే నేను మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. మనీ ఎక్కడైతే ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి, కొత్త వాళ్ళ దగ్గర తీసుకోకండి. ఎందుకంటే బయటకు వస్తే చాలామంది ఇస్తా అంటారు, బట్ వాళ్ళ దగ్గర తీసుకోకండి, అది చాలా రిస్క్. ఎందుకు వచ్చిన రిస్క్ అంతా, అందుకని. అండ్ అదే కాకుండా తర్వాత వచ్చి జస్ట్ పక్కనే అన్నీ ఉంటాయి. మీకు ట్యాక్సీ కావాలంటే ట్యాక్సీ ఉంటుంది, మనీ ఎక్స్చేంజ్ ఉంటుంది, సిమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అయితే నేను సిమ్ తీసుకున్నా, డైలాగ్ సిమ్ తీసుకున్నా అనమాట.
ఇక్కడ ఏంటంటే ఎయిర్టెల్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఉంటుంది. బట్ సిగ్నల్ వచ్చి డైలాగ్ సిగ్నల్ బాగుంటుంది అని అయితే నేను విన్నా. అందుకని అది సిగ్నల్ అది ఆ సిమ్ తీసుకోవడం జరిగింది. నాకు వచ్చి అంటే శ్రీలంకన్ రూపీస్లో 1800 రూపీస్కి 30 GB వచ్చింది. అన్లిమిటెడ్ కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చింది. సో అది కూడా నేను మీకు పెడతా అంటే ఎంత ఏంటి అని చెప్పి, సో మీరే చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను బయటకు వచ్చాను, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చా. ఇక్కడ నుంచి నేను ఆటో అంటే రోడ్డు మీదకి వెళ్ళి, సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ రోడ్డు వరకు వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి ఆటో తీసుకొని ఫస్ట్ నేను బస్ స్టాండ్కి వెళ్తా. బస్ స్టాండ్ నుంచి నేను కొలంబోకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి కొలంబో 35 సంథింగ్ ఎన్నో కిలోమీటర్స్ అనమాట. సో యా బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ తప్పదు. లేకపోతే డైరెక్ట్ ఇట్లా వీళ్ళందరిలాగా మనం కూడా క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. సో నేనైతే టుక్ మాట్లాడుకొని బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి కొలంబో వెళ్దాం జరుగుతుంది. సో అదే అప్డేట్ చేస్తూ ఉంటా. కొలంబో సిగిరియా. టెంపుల్ टाइम नहीं है भैया, नो टाइम. टेंपल नो टेंपल्स. సో మొత్తానికి అయితే కొలంబో వెళ్ళే బస్ అయితే ఎక్కాను. అయితే ఏమైందంటే నేను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ ఫుల్ ఊబర్ అలాగే పిక్ మీ యాప్ యాప్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మీ దగ్గర బడ్జెట్ ఉంది అనేలాగైతే మీరు క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్ మీరు కొలంబోకి వెళ్ళొచ్చు. బట్ నా దగ్గర అంత బడ్జెట్ అయితే లేదు. సో నేను ఏం చేశాను అంటే బయట వరకు వచ్చి 1.5 కిలోమీటర్ల బస్ స్టాండ్ ఉంటుంది. ఆ 1.5 కిలోమీటర్కి నేను 300 రూపీస్ పే చేశాను. అంటే మన ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ అనమాట. నేను పే చేశాను 300. పే చేసిన తర్వాత వచ్చి బస్ స్టాండ్ దగ్గరకు వస్తే కరెక్ట్ ఇక్కడ 2 బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక బస్ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఏసీ బస్ అనమాట. అది కొంచెం ఎక్కువ ఉంటుంది. నేనైతే లోకల్ బస్ ఎక్కాను. ఇదేంటంటే 300 రూపీస్ అంట. 300 రూపీస్ అంటే 100 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. 29 కిలోమీటర్స్ 100 రూపీస్లో వెళ్ళొచ్చు. సో చాలా బెటర్ కదా చూడండి. సో అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా పెడతా ఉంటారంట. ప్రతి బస్సులో మ్యూజిక్ అయితే వెళ్తూ ఉంటుంది. గైస్ మీరు కావాలంటే ఏసీ బస్సులో వెళ్ళొచ్చు. అది ఏసీ బస్ అనమాట. కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. బట్ నేను ఏంటంటే లోకల్ బస్ ఎక్స్పీరియన్స్ చేద్దామా, లోకల్ బస్ అయితే ఎక్కా. సో నా ఫ్లైట్ అయితే 1 o'clockకి కదా. నేను అక్కడ రీచ్ అయినప్పటికి 3 అయింది. మొత్తం ఇమిగ్రేషన్ సిమ్స్ ఇవన్నీ బయటికి తీసుకొని బస్ స్టాండ్కి వచ్చినప్పటికి 5 అయిపోయింది. సో నేను 4:30 or 5కి నేను బస్ ఎక్కితే ఆల్మోస్ట్ 2 hours అన్నారు. అందుకే చీకటి అయిపోయింది అనమాట. నేను కొలంబో రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో ఇది 7 o'clock అనమాట. అండ్ ఇది బస్ స్టాండ్ ఇక్కడైతే డ్రాప్ చేసేసారు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే కొలంబోలో మెయిన్ లోటస్ టవర్ చాలా ఫేమస్. ఈ బస్ స్టాండ్ నుంచి లోటస్ టవర్ మంచిగా కనిపిస్తుంది. సో ఈ టవర్ ఎక్కితే కొలంబో మొత్తం కనిపిస్తుంది అంట. అండ్ అదే కాదు, ఇక్కడ సన్సెట్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది. బట్ ఏంటంటే నైట్ అయిపోయింది. నేను వచ్చి ఆటో మాట్లాడుకొని ఆల్మోస్ట్ 800 రూపీస్ అంటే వీళ్ళ కరెన్సీలో, మన కరెన్సీలో ఆల్మోస్ట్ 250 రూపీస్ ఎంతో ఆటో అయితే మాట్లాడుకొని నేను డైరెక్ట్ నా హాస్టల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. 15 minutes పట్టింది అక్కడి నుంచి. ఈ సిటీ నేను ఆల్మోస్ట్ 27th or 28th తర్వాత అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నా. అంటే టైమింగ్స్ అలా నేను చాలా ప్లేస్ కవర్ చేద్దాం అనుకున్నా. అవన్నీ ఎలా కవర్ అయితే చూసి దాన్ని బట్టి నేను కొలంబోని ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఇప్పుడైతే నా హాస్టల్కి వెళ్తున్నా. హాస్టల్లో చెక్ ఇన్ చేసి అక్కడే ఫ్రెష్ అయ్యి తినేస్తా. ఎందుకంటే చాలా మంచి హాస్టల్ అది. అంటే ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ. అందుకనే అక్కడే తినేసి పడుకొని మార్నింగ్ నేను అక్కడ కనుక్కుంటా మార్నింగ్ ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అని. దాన్ని బట్టి నేనైతే బుక్ చేసేసుకుంటా. సో నేనైతే నా హాస్టల్ రీచ్ అయిపోయా. ఇదే అనమాట నా హాస్టల్. ఇది వచ్చి హాస్టల్ ముందంతా గ్రీనరీ ఉంటుంది. ఇది ఇక్కడితో రోడ్ అండ్ ఇదైతే డ్రాప్ ఇన్ హాస్టల్స్. నేను మీకు లింక్లో పెడతా. అండ్ నేను వచ్చి ఈ స్టేలో 600 రూపీస్ కున్నా. ఇది హాస్టల్ అండ్ ఇది రెస్టారెంట్ అనమాట వీళ్ళది.
అండ్ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను మీకు చూపిస్తున్నా కదా, ఇది డే టైంలో అయితే ఇంకా బాగుంటుంది. బట్ ఏంటంటే డే టైంలో నేను ఇక్కడ నుంచి సిగ్గిరి వెళ్ళిపోతున్నందుకు నేను డే టైంలో చూపించలేను, అందుకనే ఇప్పుడు చూపిస్తున్నా మీకు. ఇదైతే బయట. అండ్ ఇది హాస్టల్. దీంట్లో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో. అండ్ మొత్తం గ్రీనరీ. ఈ సిట్టింగ్ ఏరియా. వీళ్ళు బట్టలు కూడా అమ్ముతున్నట్టున్నారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మండే ఏముంటాయి, ట్యూస్డే ఏముంటుంది అని అన్నీ అనుకుంటా. యా, సో ఏంటంటే పార్టీస్ అయినా లేకపోతే ఫుడ్ రెస్టారెంట్స్ అవన్నీ. అండ్ ఇది రిసెప్షన్. అండ్ దీంట్లో అయితే క్యూట్ క్యూట్ ఫిషెస్ ఉన్నాయి, పెద్ద ఫిషెస్. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలిసి కనిపించదు. అండ్ ఇది ఆ క్యూట్ రిసెప్షన్ అనమాట. నేను ఫస్ట్ అయితే నా రూమ్ చూపిస్తాను. సారీ. సో ఇదే నేనున్న డామ్ అనమాట. లైక్ బెడ్ 6 బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. ఎస్. Oh sorry, Hi, I'm no, making a don't vlog. worry. It's okay. Is it okay, right? You're what? Sorry, you're filming? Oh yeah. Yeah. సో ఇది మిర్రర్ అనమాట, క్యూట్ మిర్రర్. అండ్ రూమ్ కూడా మంచిగా ఉంది. లైక్ 2 బెడ్స్. అండ్ ఆ కార్నర్ అయితే ఓన్లీ 1 బెడ్ ఉంది. నాకైతే ఆ కార్నర్ ఇచ్చారు, అదైతే ఓన్లీ 1 బెడ్ అనమాట. ఇదన్నీ అయితే లోకర్స్, మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే ఇంకొకళ్ళు ఉన్నారు. సో ఇది నా బెడ్ అనమాట. ఏ అండ్ ఇది ఎంటైర్ ఫీమేల్ డామ్. సో ఇది వాష్రూమ్. చూసారు కదా, కింద అయితే మొత్తం రాళ్ళు ఉన్నాయి, మొత్తం రాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చి మనం బట్టలు ఆరేసుకోవడానికి మొత్తం అనమాట. అండ్ ఏసీ రూమ్. బట్ నాకేంటంటే 600 రూపీస్కి వచ్చింది. నాకే కాదు, ఎవరికైనా సరే 600 అనమాట. అండ్ యా, వాష్రూమ్స్ కూడా చాలా నీట్ ఉంటాయి. ఇది వాష్రూమ్ అనమాట. అండ్ కింద మొత్తం రాళ్ళు అయితే నా ఫేవరెట్ అనమాట. అంటే రూమ్లో నుంచి డోర్ తీయగానే రాళ్ళు ఇవంతా కనిపిస్తుంది. అండ్ ఇది ఇంకొక వాష్రూమ్, 2 వాష్రూమ్. 6 మెంబర్స్కి 2 వాష్రూమ్స్ ఇచ్చారు, అదైతే చాలా గుడ్ థింగ్. అండ్ యా, సో నేను ఆల్రెడీ చెప్పా కదా, ఇది జస్ట్ హాస్టలే కాదు, ఒక సైడ్ మొత్తం హాస్టల్ అయితే ఇంకో సైడ్ మొత్తం కెఫే అనమాట. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్ గ్రీనరీ ఉంటుంది, అలానే మొత్తం చాలా మంచి వైబ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ కెఫేకి ఏంటంటే జస్ట్ హాస్టల్ వాళ్ళు మాత్రమే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ టేస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఫేమస్. చాలామంది రివ్యూస్లో కూడా నేను చూడడం జరిగింది. అంటే ఈ కెఫే వాళ్ళు కాకుండా బయట వాళ్ళు, హాస్టల్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు పెట్టడము. అండ్ ప్రైజెస్ అంటారా చాలా రీజనబుల్. లైక్ 300 అంటే మనకి 100 రూపీస్ అని, వీళ్ళ దగ్గర 600 అంటే మన దగ్గర 200 రూపీస్ అని. అండ్ ఈ హాస్టల్, ఈ కెఫే కాదు, అలానే మొత్తం ఇదంటే వెనకాల ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కామన్ ఏరియా అనమాట. అంటే లైక్ మిక్స్డ్ డామ్, అలానే లైక్ వాళ్ళకి నాన్ ఏసీ వాళ్ళకి ఇదంతా కామన్ ఏరియా. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇదైతే. నేనైతే మ్యాంగో మిల్క్ షేక్ నేను ఆర్డర్ చేసుకోవడం జరిగింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు ఇది వచ్చి ఆల్మోస్ట్ 700 రూపీస్ పడింది. అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 200 రూపీస్ చేంజ్ అనమాట. సో నా నైట్ అంటే నా ఫస్ట్ డే అయితే నేను ఇలా ఎండ్ చేసుకున్నా కొలంబోలో. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను బయలుదేరబోతున్నా. ఆ వీడియో అయితే నేను ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మొత్తం వీడియో అంతా చూసినాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి.